సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనం ఏమని రాయబడింది? ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును. అంతేనా? అంతేనా? అంటే ఇక్కడ ఒక పోలికను పోలుస్తున్నారు ఆయన. ఏమనంటే సొలొమోను గారు, ఏంటి ఆ పోలిక అంటే, ప్రాకారం లేని ఒక పట్టణాన్ని గురించి మాట్లాడుతూ ఆయన, ప్రాకారము లేక పాడైన పురమెంతో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే. అంటే మనస్సును అణుచుకుంటే అందమైన పురంలా ఉంటామనే కదా దాని ఉద్దేశం. ప్రాకారం లేక పురం పాడైపోయింది, పట్టణం పాడైపోయింది, చుట్టూ ప్రహరీ లేక. అలాగే నీ ఆధ్యాత్మిక జీవితం ఏదైతే ఉందో, నీ విశ్వాసపు ప్రయాణం ఏదైతే ఉందో, దేవుని ఎడల దేవుని ప్రణాళిక చొప్పున నువ్వు ఎలాగైతే జీవించాలో, ఆ ప్రణాళికకు వ్యతిరేకంగా కలిగే కోరికలను నీవు జయించలేకపోతే నీవు కూడా ఎలాంటి వాడవు? పాడైన పురము వంటి వాడవు. ఇదంతా ఎందుకు జరిగింది? నీ కోరికలను నీవు జయించలేకపోవడం వలన, నీ కోరికలను నీవు అణుచుకోలేకపోవడం వలన. అంతేనా అక్కడ రాయబడిన మాట? అంటే ఇప్పుడు ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సిన ప్రప్రథమైన విషయం ఏంటంటే, మనం వేటిని అణుచుకోవాలి అంటే మంచి కోరికలను అణుచుకోవాలనా? ఏ కోరికలను అణుచుకోవాలి? దేవునికి వ్యతిరేకమైనవి, దేవుని ప్రణాళికకు వ్యతిరేకమైనవి, దేవుని ఇష్టాలకు వ్యతిరేకమైన మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలను మనం ఏం చేసుకోవాలి? అణుచుకోవాలి. అణుచుకోకపోతే ఏమవుతుంది? అక్కడే రాయబడిన మాట, పాడైన పురము వంటి వారం అవుతాము అని రాయబడింది. ఇప్పుడు నేను మీకు మాట చెబుతాను. ఉంటే నమ్మేయడమేనా? మనం ఇందులో ఉంటే నమ్మేయడమేనా? చెప్పండి. ఉంటే నమ్మేయడమేనా అంటే నమ్మాలి. ఇందులో రాయబడిందంటే బైబిల్లో పొందుపరచబడిన ఏ మాటయు అబద్ధమై ఉండనేరదు కదా. కానీ ఇలా ఎందుకు రాయబడింది, నిజంగా ఇలాంటి జీవితాలు బైబిల్లో ఉన్నాయా లేదా అనేది మనం పరిశీలించాలి. అవునా? నిజంగా ఇలాంటి జీవితాలు బైబిల్లో ఉన్నాయా అని మనం పరిశీలిస్తే, బైబిల్ గ్రంథంలో తమ కోరికలను అణుచుకోలేక దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా నిలిచి యేసు ప్రభు వారి రాకను సహితం అభ్యంతరపరిచిన ఒక జాతి ప్రజలు ఉన్నారు. ఈరోజు ఆ జాతి ప్రజల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంతకు వారు ఎవరయ్యా అంటే, ఈ జాతి ప్రజలను గూర్చి ఆసాపు అనబడిన ఒక మహాభక్తిపరుడు ఒక కీర్తనను రాశాడు. ఆ కీర్తనను మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 83వ కీర్తన. కీర్తనల గ్రంథము 83వ కీర్తన మొదటి చరణము నుండి మనం చూడగలిగితే, దేవా ఊరకుండకుము, అదేనా రాయబడిన మాట. ఎవరు రాశారు ఈ కీర్తనని? పైన రాయబడిందా ఆసాపు కీర్తన అని రాయబడిందా? ఈ కీర్తన రచించింది ఆసాపు గారు. ఆసాపు గారు రాస్తూ పాడుతూ చెబుతున్న విషయం ఏంటి అంటే, దేవా ఊరకుండకుము, నెక్స్ట్ దేవా మౌనముగా నుండకుము. అంతేనా రాయబడిన మాట? మౌనముగా ఉండకుము, మళ్ళీ ఊరకుండకుము. ఎందుకు? ఈ ఆసాపు గారు తాను పాడుతున్న మాట, తాను చెబుతున్న మాట ఏంటంటే, ప్రారంభమే దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని? దేవా ఊరకుండకుము. ఎందుకు ఊరకుండకుము అంటే ఏంటి? నువ్వు మౌనంగా ఉండొద్దు, ఊరుకోవద్దు. నువ్వు ఎందుకు అలా ఉన్నావు? నువ్వు మొదటిసారి చెప్పారు, అవునా? అదేనా? దేవా ఊరకుండకుము అని మొదటిసారి చెప్పాడు, సరిపోద్దిగా. మరలా రెండోసారి చెప్తున్నారని ఏమని? దేవా మౌనముగా ఉండకుము, నువ్వెందుకు మౌనమై ఉన్నావు, అలా ఉండద్దు అంటూ మళ్ళా చెప్తున్నాడు ఆయన. ఏమని? ఊరకుండకుము. ఎందుకు నువ్వు ఉండద్దయా అంటే, నీ శత్రువులు అల్లరి చేయుస్తున్నారు. ఏమంటున్నాడండి ఆయన? నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. దేవా ఇంతకాలం నీ శత్రువులు మౌనాన్ని దాల్చారు, కానీ ఇప్పుడు ఏంటో వాడుక భాషలో చెప్పనా, పెచ్చిరిల్లిపోతున్నారు. అదేనా? ఇప్పుడేంటి పెచ్చిరిల్లిపోతున్నారు వాళ్ళు. నువ్వు మౌనంగా ఉండద్దయ్యా, ఒక్కసారి
నువ్వు అలా బయటికి రా. ఏమని? నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు. అంత మాత్రమే కాదు, ఇంతకాలం తలదించున్న ప్రతి తల ఏంటో పైకి లేస్తున్నాయి. అదేనా రాయబడిన మాట? ఏంటో పైకి లేస్తున్నాయి చూడు. అయితే నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. అంత మాత్రమే కాదయ్యా, వాళ్ళ తలలు లేవడం కాదు, వాళ్ళు అల్లరి చేయడం మాత్రమే కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నీ ప్రజలు అంటే ఎవరు? దేవుని ప్రజలు పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులైన నీ సొత్తైన నీ ప్రజల మీద ఏం చేస్తున్నారు వీళ్ళు? కపటోపాయం. కపటోపాయం అంటే ఏంటి చెప్పండి? ఉపాయము, కపటోపాయము రెండు రకాలు ఉంటాయి. ఉపాయం అంటే ఆలోచన, మంచి ఆలోచన. కపటోపాయం అంటే ఎదుటివాడిని ఎలాగైనా ముంచేయాలి అని చేసే ఆలోచనలు ఉంటాయి చూడండి, వాటిని కపటోపాయము అంటారు. కుట్రతో కూడిన ఆలోచనల్ని కపటోపాయము అందరు. ఇప్పుడు ఇశ్రాయేలీల పైన కపటోపాయాన్ని పన్నుతున్నారట. ఆ విషయాన్ని ఆసాబు గారు రాస్తూ దేవునితో మాట్లాడుతున్నారు. అంటూ చెప్తున్నమాట, నీ మరుగుజొచ్చిన వారి మీద వాళ్ళు ఆలోచన చేస్తున్నారయ్యా. నీ సన్నిధిలో ఉంటూ నీ రెక్కల చాటున నివసిస్తున్న ఇశ్రాయేలీయులైన నీ జనాంగం మీద వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఎన్ని గుండెలు ఉండాలి వాళ్ళకి? ఆయన ఉద్దేశం అదేగా, ఎన్ని గుండెలు ఉండాలి వాళ్ళకి? నీ జనాంగమైన మా మీదే కపటోపాయాన్ని పొందుతారా అంటూ వాళ్ళు ఎలా ఆలోచన చేస్తున్నారో తెలుసా దేవా నీకు? వారి ఆలోచనలు ఎలాంటివో తెలుసా దేవా నీకు? వారు నాలుగవ చరణాన్ని చూడండి. వారు ఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. దేవునితో ఆసాబు గారు చెప్తున్నారు, దేవా వాళ్ళు ఎంత దూరం వెళ్ళాలో తెలుసా? నీ సొత్తైన ప్రజలైన ఇశ్రాయేలీలు ఈ భూమి మీదే ఉండకుండా తుడిచిపెట్టేయాలి అనే ఆలోచన పొందుతున్నారయ్యా. అంతేనా? ఈ భూమి మీద వారి పేరు శేషం మిగలకూడదట, మేము మిగలకూడదట. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు ఎలా ఏం చేయాలో తెలుసా అంటూ 14వ చరణంలో మాట్లాడతాడండి ఆయన. అగ్ని అడవిని కాల్చున్నట్లు, కారు చిచ్చు కొండలను తగలబెట్టునట్లు నీ తుఫాను చేత వారిని తరుముము, నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెదుకున్నట్లు వారికి పూర్ణ అవమానము కలుగజేయుము. ఆసపు గారు చెప్తున్నారు, నీవు పోన్లే పాపమని వదిలేస్తావేమో, వద్దు. వాళ్ళు పన్నుతున్న పన్నాగం మామూలు సంగతి కాదు. మమ్మల్ని భూమి మీద ఉండకుండా చేయాలనుకుంటున్నారు. ఎందుకు మౌనంగా ఉంటున్నాను? రా, నువ్వు ఎలా చేయాలో తెలుసా వాళ్ళని? ఏం చేయాలో తెలుసా నువ్వు వాళ్ళని? ఎలాంటి భీతిని పుట్టించాలో తెలుసా నువ్వు వాళ్ళని? ఎలా కాల్చేయాలో తెలుసా నువ్వు వాళ్ళని? ఎలా అంట? కారు చిచ్చు కొండలను తగలబెట్టునట్లు. కారు చిచ్చు అనే మాట ఎప్పుడు వినియోగిస్తామండి? కారు చిచ్చు అనే పదాన్ని ఎప్పుడు వినియోగిస్తామంటే అదుపు చేయలేనంత మంట మండినప్పుడు కారు చిచ్చు అనే పదాన్ని వినియోగిస్తాం. నిప్పు వలన అత్యధికమైన నష్టం జరిగినప్పుడు కారు చిచ్చు అనే పదాన్ని వినియోగిస్తాం. అలాంటి చిచ్చు రేపాలి నువ్వు వారిలో, అలాంటి అగ్ని మండింపజేయాలి నువ్వు వారిపైన అంటూ ఆయన అంటాడు 18వ చరణంలో, యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములలో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. నువ్వు చేస్తావు, చేయాలి. అంతేనా ఆసాబు గారి మాట? నువ్వు చేసి తీరాలంతే. ఎందుకు? మేమే ఉండకుండా లోకంలో తీసేయాలనుకుంటున్నారు. అబ్బా, అంత ఆలోచన పొందుతున్నారా వాళ్ళు? నీ ప్రజలైన మా మీద? వద్దు దేవా, ఆగొద్దు, ఆలోచించొద్దు అని ఆసాపు గారు అడిగారు. ఇంత చదివాం కదా, ఇంతకు ఎవరిపైన ఆసాపు గారు కంప్లైంట్ చేస్తున్నారు? కంప్లైంటేగా అది. కీర్తనల్లో కంప్లైంట్స్ కూడా ఉంటాయి, దేవుని దగ్గర చెప్పేవి. కంప్లైంటేగా, దేవా ఇదిగో చూడు వీళ్ళది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఎవరయ్యా వారు అంటే ఇప్పుడు 6వ చరణం నుంచి 7వ చరణం వరకు మధ్యలో ఉన్న మాటను చూడగలిగితే,
గుడారపు వాసులైన ఎదోమీలను, ఇష్మాయేలీలను, మోయాబీలను, హగ్రీయులను, గెబలువారును, అమ్మోనీలను, అమాలేకీలను, ఫిలిస్తీలను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. ఇక్కడ ఎవరు వారిపైన కుట్రను పన్నారో ఆసాబు గారు డీటెయిల్గా చెప్పేస్తున్నారు. కొన్ని జాతుల వారు ఉన్నారు అని కొన్ని పేర్లు చెప్పాడు ఆయన. ఎదోమీలు, ఇష్మాయేలీలు, మోయాబీలు, హగ్రీలు, గెబలవారు, అమ్మోనీలు, అమాలేకీలు, ఫిలిస్తీలు, తూరు నివాసులు, అష్షూరు దేశస్థులు, లోతు వంశంలో నుండి వచ్చిన వారు, వీరందరూ కూడా ఎవరిపైన కుట్రను పన్నారట? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, గుమ్మిగుడి రాజ్యాలు ఎవరిపైన కుట్రను పన్నాయట? నీ జనాంగమైన మా మీద. అయితే ఎన్ని జనాంగాల్లో ఏ జనాంగం గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం? అన్నిటిని గురించి ప్రభు చిత్తం అయితే తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈరోజు మాత్రం ఒక జాతిని గురించి మాట్లాడుకోబోతున్నాం. వారెవరయా అంటే నిర్గమాకాండము 17వ అధ్యాయం 8వ వచనం. తరువాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా. తరువాత అని రాయబడింది కదా, దానికి ముందు ఏం జరిగింది? తరువాత అని రాయబడిన చోట అంతకుముందు ఏం జరిగింది? ముందేదో జరగబోతే తర్వాత అని రాయబడదు కదా. ముందు ఏం జరిగిందా అంటే మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి ప్రయాణమై కనాను ప్రాంతమునకు మధ్యదారిలో ఉండగా ఇశ్రాయేలీలకి తాగడానికి నీళ్ళు ఉండవు. అప్పుడు ఏం చేస్తారు మనోళ్ళు? మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, దేవా మాకు నీళ్ళు ఇవ్వని అడిగారా? మోషే గారి మీద సనిగారట. ఎంతలా సనిగారు తెలుసా? మోషే గారు మాట్లాడుతూ, ఇంకాసేపు అయితే వీళ్ళు రాళ్ళతో కూడా చంపేస్తారయ్యా నన్ను అనే అంతలా సనుగుతారు వాళ్ళు. సరే, దేవుడు నీ చేతిలో కర్ర ఉంది కదా, అక్కడికి వెళ్ళి వారికి నీరు వచ్చేటట్టు చేస్తాను, నువ్వు వెళ్ళి ఆ బండను, ఒక బండ ఉంటుంది, ఆ బండను కొట్టు, ఆ బండలో నుండి నీళ్లు వస్తాయి, వాటిని ప్రజలకి ఇవ్వు, ప్రజలు తాగేటట్టు నేను అనుగ్రహిస్తాను, అది కార్యక్రమాన్ని జరిగించని చెప్తాడు ఆయన. ఆ సంఘటన జరిగిన తరువాత, బండలో నుండి నీళ్లు వచ్చి ఇశ్రాయేలీలు కాస్త సేద తీరిన తరువాత జరుగుతున్న సందర్భం ఏంటయా అంటే, అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలులతో ఏం చేశారట? యుద్ధం చేశారంట. వీళ్ళకి నీళ్ళు ఎక్కడ లేవు అంటే, మీరు 17వ అధ్యాయంలోని మొదటి వచనంలో చూస్తే, తరువాత ఇశ్రాయేలుల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. వీళ్ళకి నీళ్లు ఎక్కడ లేవు? రెఫీదీములో లేవు. నీళ్లు దేవుడు ఏ ప్రాంతంలో వారికి అనుగ్రహించాడు? రెఫీదీము అనే ప్రాంతంలో అనుగ్రహించాడు. రెఫీదీములో వీరు నీరు లేక అలసిపోయి, ప్రాణము సొలసిపోయి, దేవుని పైన సనిగి, మోషే గారి పైన విసుక్కొని ఎట్టకేలకి నీళ్ళని సంపాదించారు. ఆ తర్వాత జరుగుతున్న సందర్భం ఏంటంటే, అదే రెఫీదీములో అమాలేకీలు ఇశ్రాయేలీల పైన యుద్ధం చేశారు. యుద్ధం చేయడం తప్ప? మామూలుగా అడుగుతున్నానండి. యుద్ధం చేయడం తప్ప? ఇశ్రాయేలు యుద్ధం చేస్తే తప్పు కానిది వాళ్ళపైన ఎదుటివారు యుద్ధం చేస్తే తప్ప? ఏం జరిగిందయా ఆ సందర్భం అంటే, వీరు యుద్ధం చేశారు. ఎవరు? అమాలేకీలు. యుద్ధం చేసిన తర్వాత మరుసటి దినం మోషే గారు యెహోషువ గారితో చెప్తారు. ఏమని చెప్తారంటే, మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. మోషే గారు, యెహోషువ గారు ఈ సందర్భంలో ప్రారంభంగా మనకు కనబడతారు. ఏంటయ్యా ఆ సందర్భము అంటే, అమాలేకీలతో యుద్ధం చేయడానికి మోషే గారు ఒక ప్లాన్ని చెప్తారు. ఎవరికి? యెహోషువ గారికి. ఏంటయ్యా ఆ ప్లాన్ అంటే, ఇది యెహోషువ, యుద్ధం చేయడానికి నువ్వు మనుషుల్ని ఏర్పాటు చేసుకో. రేపు మీరు అమాలేకీల పైన యుద్ధానికి వెళ్ళండి. అయితే ఆ కొండ శిఖరం ఉంది కదా, ఆ కొండపైన నేను కూర్చుంటాను. నా చేతిలో ఈ కర్ర ఉంది కదా,
ఈ కర్రను పైన చేత పట్టుకొని నేను ఆ కొండ శిఖరం పైన కూర్చొని ఉంటాను అని చెప్తాడు ఈయన. సరే, అదే మాట పైన వీరు సిద్ధపడి యుద్ధం చేయడానికి యెహోషువ గారు మనుషులను సమకూర్చుకొని మరుసటి దినమునే వీరందరూ ఏం చేశారు? యెహోషువ గారు వారి బృందము యుద్ధం చేయడానికి వెళ్ళారు. వారు ఎప్పుడైతే యుద్ధం చేయడానికి వెళ్ళారో మోషే గారు అదే సమయంలో తన కర్రను చేత పట్టుకొని ఎక్కడికి వెళ్ళారు? ఆయన కొండ శిఖరం పైకి వెళ్ళారు. కొండ శిఖరం పైకి వెళ్ళి ఆయన కర్రను చేత పట్టుకుని ఇలా పైకి పట్టుకొని ఇలా పైన పట్టుకున్నాడు. ఆయన కొండ పైన ఇలా కర్రను చేత పట్టుకుని ఉన్నంతసేపు అక్కడ ఇశ్రాయేలీయులు అమాలేకీయుల పైన యుద్ధాన్ని గెలుస్తున్నారు. ఎప్పుడైతే కర్ర ఇలా కిందకి దిగుతుందో వాళ్ళు అక్కడ ఓడిపోతున్నారు. కర్ర మోషే గారు పైకి పట్టుకున్నంతసేపు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందండి? గెలుస్తున్నారు. కర్ర కింద పెట్టగానే ఏం జరుగుతుంది? ఓడిపోతున్నారు. మోషే గారు రోబో కాదుగా, టైం సెట్ చేసి ఇన్ని గంటలు పట్టుకోమంటే అలా ఉండిపోవడానికి కాదు కదా. కాబట్టి మోషే గారు మనిషేగా, ఆయన అప్పటికే వృద్ధుడే కదండి, కాస్త ఉంటుంది కదా, కొంచెం అలసి ఇలా చెయ్యి దించగానే అక్కడ ఓడిపోతున్నారు. ఇప్పుడు చెయ్యి దించితే ఏమైంది? వాళ్ళు ఓడిపోతారు. ఎంత ప్రాణ నష్టం జరిగిద్దో తెలియదు. కాబట్టి చెయ్యి దించే అవకాశం ఉన్న మోషే గారికి లేదు. అప్పుడు ఏం చేస్తారంటే, ఒక పక్క అహరోను గారు, ఇంకో పక్క హూరు గారు తలో పక్క చేతులు పట్టుకుంటారు. ఆయన కూర్చోడానికి ఓ బండను తీసుకొచ్చి అక్కడ పెట్టి, మోషే గారు మీరు అలా కర్రని ఏం కదపొద్దు అంతేనా? మీరు ఊహించండి ఆ సన్నివేశాన్ని. అయ్యా, నువ్వు కర్రని ఏ మాత్రం కదిపినా అక్కడ వికెట్లు వేసిపోతున్నాయి. అస్సలు కర్ర ఏ మాత్రం కదపొద్దు, అలా పట్టుకుని ఉండు. నువ్వు అలా పట్టుకున్నాడు. ఇగో మేము రాయిని తీసుకొస్తావు. నువ్వు రాయిని తీసుకొచ్చి దాని మీద ఆయన కూర్చోబెట్టి తలో పక్క చేతులు పట్టుకున్నారు. మరి కర్రను పట్టుకోలేదు చూడండి. మోషే గారు ఇలా కర్రని చేత పట్టుకుంటే ఈ భుజం పైన ఇక్కడ ఒకరు, ఇక్కడ ఒకరు, రెండు పక్కల ఒక పక్క అహరోను గారు, మరో పక్క హూరు గారు పట్టుకున్నారు. ఇది జరిగిన తరువాత ఇశ్రాయేలీయులు అమాలేకీయుల పైన యుద్ధాన్ని గెలిచారు. గెలిచిన తరువాత జరిగే సందర్భం ఏంటంటే 13వ వచనాన్ని చూడండి. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. గెలుపు ఎవరి పక్షాన ఉంది? ఇప్పుడు ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారండి? ఇశ్రాయేలీయులు గెలిచారు. మీరందరూ ఇలా చదివితే కుదరదు, కానీ మీరు కూడా యుద్ధానికి వెళ్ళండి, అప్పుడు శ్రద్ధగా వింటారు మీరు. ఇప్పుడు అటు ఇటు అయింది అనుకోండి, మీరే వెళ్ళిపోతారు పైకి. కాబట్టి మీరు అందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? అమాలేకీయులతో యుద్ధాన్ని చేస్తున్నారు మీరందరూ. ఇప్పుడు ఈ యుద్ధంలో ఉన్న మీరందరూ యుద్ధాన్ని గెలిచారా? అమాలేకీయులపై యుద్ధాన్ని గెలిచారా? గెలిచారు. గెలిచిన తరువాత జరిగిన సందర్భం ఏమిటయ్యా అంటే, యుద్ధం అంతా సంపూర్తయిన తర్వాత దేవుడు మోషే గారితో ఇలా మాట్లాడుతున్నారు. ఏమనంటే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. దేవుడు మోషే గారితో చెబుతున్న మాట ఏంటి అంటే, నేను అమాలేకీయులను భూమిపైన ఉండకుండా చేస్తా, ఒక్కని కూడా ఉండనివ్వను, తుడిచిపెట్టేస్తా, నిర్మూలన చేసేస్తా. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గ్రంథస్థం చేయి, యెహోషువ వచ్చాక వినిపించు అంటూ తర్వాత చెప్తాడు ఆయన. ఏమని? 16వ వచనం, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవా అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ఈ మాట ఎవరంటున్నారు తెలుసా? మోషే గారు కాదు. ఈ మాట ఎవరంటున్నారు తెలుసా? యెహోషువ గారు కాదు, అహరోను గారు కాదు, హూరు గారు కాదు. ఈ మాట అంటున్నది దేవుడే. ఏమంటున్నాడు తెలుసా? నా సింహాసనమునకు వ్యతిరేకముగా, విరోధముగా వారేం చేశారు? ఎత్తిరి, తిరుగబడ్డారు గనుక ఎప్పుడు కూడా వారికి ప్రశాంతత అనేది ఉండనివ్వను, వారికి నేనే విరోధిని. మీకు ఫుట్ నోట్లో ఉంటుంది, ఉందా? 2 అని వేసి, 2 అని వేసిందా? మీ బైబిల్లో 3 అని వేసిందా? కింద ఫుట్ నోట్లో ఉంటుంది. తన చెయ్యి యెహోవా సింహాసనము వైపు నుంచి తరతరముల వరకు అమాలేకీయులతో యుద్ధమనెను.
దేవుడే చెబుతున్న మాట, తరతరముల వరకు అమాలేకులపై నేనే యుద్ధాన్ని చేస్తా. నేను మాట అడుగుతాను, ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసిన ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు ఎలాగే వ్యవహరించారా చెప్పండి? చాలామంది యుద్ధాలు చేశారు కదా ఇశ్రాయేలీయుల పైన. అందరితోనూ దేవుడు ఇలాగే వాగ్దానం ఇచ్చారా, లేదా ఇలాగే దేవుడు శపథం చేశారా ఎక్కడన్నా? అన్ని చోట్ల ఇలా ఉండదు. మరి ఎందుకు ఇక్కడ మాత్రమే అలా రాయబడింది? ఎందుకు అమాలేకుల విషయంలో మాత్రమే దేవుడు అంత సీరియస్గా మాట్లాడుతున్నారు? ఒక్కరిని కూడా ఉండనివ్వను, తరతరముల వరకు, ఈ తరం మాత్రమే కాదు తరతరాల వరకు కూడా వారికి నేను విరోధంగానే ఉంటాను, వారిపైన నేను యుద్ధాన్ని చేస్తాను. ఎందుకు అంటే ఇదే విషయాన్ని ఇక్కడ చదివితే ఏమనిపించదు మనకి, కానీ ఇదే విషయాన్ని మోషే గారు ద్వితీయోపదేశ కాండంలో రెండోసారి ఇశ్రాయేలుకు ఉపదేశాన్ని చేస్తూ అక్కడ వారికి ఒక విషయాన్ని చెప్తాడు ఆయన. ఏమనంటే ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 17వ వచనాన్ని చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 17వ వచనం. ఇప్పుడు మోషే గారి ద్వారా దేవుడు రెండవసారి ఉపదేశాన్ని ఇస్తూ వారితో మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలతో, మోషే గారి ద్వారా చెబుతున్న మాట, ఈ రెండవ ఉపదేశాన్ని ఇస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలులైన మీరు ఐగుప్తులో నుండి ప్రయాణమై వస్తున్నప్పుడు అమాలేకీయులు మీకు చేసిన దానిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి, అంటే మరచిపోవద్దు. ఎందుకు మరచిపోవద్దు తెలుసా? వారు చేసిన కార్యములు ఎలాంటివో తెలుసా? అతడు అంటే అమాలేకీయులు దేవునికి భయపడక మార్గమును నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసిపోయినప్పుడు నీ వారిలో, నీ వెనుకనున్న వారిలో బలహీనులనందరినీ హతము చేసెను. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు తెలుసా? అప్పుడు ప్రయాసపడి అలసిపోయావు. ఏం చేశావు? ప్రయాసపడి అలసిపోయావు. అలాంటి సమయాలలో వారు నీ పైన యుద్ధాన్ని ప్రకటించారు. నీలో బలహీనులైన వారిని వారు హతం చేశారు. అందుకు వారిపైన నా చేయి ఎప్పుడూ విరోధంగానే ఉంటుంది. అవునా? నిజమేనా? ఏమంటే నీళ్ళు లేక అలసిపోయారు. ఓ రోజంతా నీళ్ళు లేకపోతే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? మీ పరిస్థితి చెప్పండి. వాళ్ళు కాబట్టి సనిగారు, మనమైతే మీకే వదిలేయచ్చు ఆ సమాధానాలని. వాళ్ళు కాబట్టి సనిగారు. అలాంటి స్థితిలో ప్రయాసపడి అలిసిపోయారు మీరు. మంచి మనస్సు కలిగిన వారైతే అమాలేకీయులు ఏం చేయాలి? రెఫీదీములో యుద్ధాన్ని చేయడానికి రాక కాస్త నీళ్ళు ఇచ్చి, తినడానికి ఆహారం ఇచ్చి వాళ్ళు సామరస్యంగా ఉండే అవకాశం ఉందా? ఉంది. లేదా గిబియోనీలు పన్నిన ఉపాయం ఏదైతే ఉందో యెహోషువ గారి కాలంలో, అలాంటి ఉపాయాన్ని పన్ని వారి ప్రాణాన్ని వారు రక్షించుకునే అవకాశం ఉందా? ఉంది. కానీ అలా ఏమన్నా చేశారా వీరు? చేయలేదు. చేయకపోగా ఇదే అదునైన సమయం, మంచి సమయం దొరికిందే సంది. ఏంటి? వేసేద్దాం. అదేనా? ఆసాబు గారు రాసిన కీర్తనలో ఏం రాశారు ఆయన? ఇశ్రాయేలులని నీ జనాంగం అంట అసలు లేకుండా, భూమి మీదే లేకుండా నిర్మూలన చేయాలని కపటోపాయాన్ని పన్నారు. వారిలో అమాలేకీయుల పేరుందా? ఉందా? అమాలేకీయుల పేరుందా? ఆ అమాలేకీయులు పన్నిన ఉపాయమే అది, కపటోపాయం. ఇప్పుడు అలసిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు దెబ్బతీస్తే అందరినీ చంపేయచ్చు అని నీలో బలహీనులైన వారిని హతం చేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు. చూడండి ఎంత క్రూరమైన ఆలోచన, అవునా కదా? ఎంత క్రూరమైన ఆలోచన ఆలోచించండి. నిజమే, యుద్ధం చేయొచ్చు, తప్పులేదు. యుద్ధం చేయడం తప్పు కాదు, కానీ యుద్ధ నీతిని మీరు యుద్ధం చేయడం తప్పు. యుద్ధ నీతిని మీరు యుద్ధం చేయడం తప్పు. ఇప్పుడు అమాలేకీయులు క్రమ పద్ధతిలో న్యాయబద్ధంగా యుద్ధాన్ని చేశారా? ఇశ్రాయేలీలు అలసిపోయారు, అప్పటికి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు.
నీళ్లు లేవాయే, అప్పటికే ప్రయాణమాయే. ఆ పరిస్థితిలో వారుండగా యుద్ధం చేసే స్థితి లేదనేగా. అలాంటి స్థితిలో యుద్ధాన్ని చేశారు. అందుకే దేవుడు చెప్పిన మాట, వారికి నేను విరోధంగానే ఉంటాను. వారి ఆలోచనలు చూడండి, రండి 83వ కీర్తనకు రండి. వారి ఆలోచనలు ఇప్పుడు చదవండి, ఎలా ఉంటాయో అర్థమవుతాయి. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయట? 83వ కీర్తన 3వ చరణం నుండి చూడగలిగితే, నీ ప్రజల మీద వారు కపటోపాయము పన్నుచున్నారు. కపటోపాయమా కాదా? కపటోపాయమా కాదా? అవును. నెక్స్ట్, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఏమనుకుంటున్నారు తెలుసా? వాళ్ళ మాటలు ఏంటో తెలుసా? వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు, అంటే తర్వాత వచ్చే జనానికి ఇశ్రాయేల్ అనే పేరు, ఒక జనాంగం ఉందనే పేరు కూడా బయటికి రాకూడదు. అందుకే అలసిపోయున్న వేళ, సొలసిపోయున్న వేళ, నీరు లేక అలమటిస్తున్న సమయంలో బలహీనులై ఉండగా వారిపైన యుద్ధాన్ని ప్రకటించారు. అందుకే ఆ రోజు చనిపోయారు. అందుకే మోషే గారు ఏమన్నారు? రేపు అని రాయబడింది అక్కడ. ఎందుకు? ఆ రోజు వారు చాలామందిని కోల్పోయారు. వారి కుటుంబాలలో ఎంతోమందిని కోల్పోయారు. యుద్ధం చేసే స్థితి, సామర్థ్యం ఆ పర్టికులర్ టైంలో వాళ్ళకి లేదు. కాపు కాసి మరీ చంపేశారు. అందుకే అక్కడ మాట్లాడిన మాట, ఏక మనస్సుతో వారందరూ ఆలోచన చేసుకుని ఉన్నారు. చూడండి ఎంత భయంకరమైన జాతో అమాలేకీయుల జాతి. ఇశ్రాయేలుల జనాంగానంతటినీ నాశనం చేసేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆలోచించండి, ఇశ్రాయేలీలందరూ నాశనం అయిపోతే దేవుడు అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుందా? ఏంటి దేవుడు అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం? నీలో నుండి ఒక సంతానం వస్తుంది, ఆ సంతానం వలన సర్వ జనాంగము, భూమి యందున్న సమస్తము ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయని దేవుడు వాగ్దానం చేశాడా లేదా? ఒకవేళ ఆ కాలంలో రెఫీదీములో ఇశ్రాయేలీయులు సమస్తము అమాలేకీయుల చేత నాశనమైపోయి ఉంటే యేసుప్రభువు రావడానికి అవకాశం ఉండేదా? అంటే పరోక్షంగా వీరు పన్నిన పన్నాగం ఏంటి? దేవుడు ఏదైతే మనకు అనుగ్రహించాలని ఇచ్చయించారో, దేవుడు ఏదైతే అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాన్ని నెరవేరకుండా ఎదురు తిరగాలనుకున్నారు. మీకు విషయాన్ని చెప్తాను. తన పనిని నిర్వర్తించడానికి దేవుడు మాత్రమే ఎన్నుకోడండి, అస్త్రాలుగా అపవాది కూడా ఎన్నుకుంటాడు. కాదా? దేవుని పనిని చేయడానికి దేవుడు ఎలాగైతే మనుషులను ఎన్నుకుంటాడో అపవాది కూడా అంతేగా. అలా అపవాది తనకు అస్త్రంగా తమ మనస్సును అణుచుకోలేక కొట్టిమిట్టాడుతున్న అమాలేకీయులను ఎన్నుకున్నాడు. అమాలేకీయులకు తెలియకపోవచ్చు, అపవాదికి తెలుసుగా ఇశ్రాయేలీయులలో నుండే యేసుప్రభువు రాబోతున్నారని. అందుకే మనస్సును అణుచుకోలేక ఎలాగైనా ఇశ్రాయేలులను చంపేయాలి అన్న ఆలోచన కలిగి ఉన్న అమాలేకీయులను ఎన్నుకున్నాడు. మీకు విషయాన్ని చెప్తాను. గెలవగలిగారా? గెలిచి నిలబడగలిగారా? ఏం సంపాదించారు వాళ్ళు? ఎవరికి విరోధులయ్యారు వారు? న్యాయబద్ధంగా యుద్ధాన్ని చేస్తుంటే మహా అయితే ఇశ్రాయేలుకు మాత్రమే విరోధులయ్యేవాళ్ళు. కానీ కపటోపాయము చేత దేవుని ప్రణాళికనే వ్యతిరేకంగా నిలిచారు కాబట్టి ఎవరికి విరోధులయ్యారు వారు? అందుకే దేవుడు చెప్పాడు, నా సింహాసనానికి వారు విరోధంగా నిలిచారు, నా ప్రణాళికకు వారు విరోధంగా నిలిచారు, నా ఉద్దేశానికి వారు విరోధంగా నిలిచారు. ఏదైతే నేను అబ్రహాముకు వాగ్దానము చేశానో ఆ వాగ్దానాన్ని నెరవేర్చకుండా అపవాదికి అస్త్రాలుగా వాడబడ్డారు. వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టను అన్నాడు ఆయన. అయితే మీకు మాట చెప్తాను, ఏ ఆలోచననైతే మోషే గారి కాలంలో, యెహోషువ గారి కాలంలో జీవించిన అమాలేకీయులు చేశారో అదే ఆలోచనను సుమారు 970 సంవత్సరాలు గడిచిన తరువాత మరో అమాలేకీయుడు చేశాడు.
ఎలాగైతే ఇశ్రాయేలుల జాతిని, ఎలాగైతే దేవుని ప్రణాళికలో యేసు ప్రభువారిని దేవుడు ఏ వంశంలోనైతే రప్పించాలనుకుంటున్నారో ఆ వంశమును నాశనం చేయాలని, ఆ జాతిని నాశనం చేయాలని మోషే గారి కాలంలో జీవిస్తున్న అమాలేకీయులు ఎవరైతే ఉన్నారో, ఏ ఆలోచనైతే వారు పన్నారో అలాంటి ఆలోచనని సుమారు 970 సంవత్సరాలు గడిచిన తరువాత మరో అమాలేకీయుడు అదే పన్నాగాని పన్నాడు. ఎవరై ఉండొచ్చు? ఎవరు ఆయన అంటే ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మేదాత కుమారుడును అగాగీయుడనగు హామానును ఘనపరిచి వానిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం మనం చెప్పండి? హామాను గారిని గురించి. అమాలేకీయుడని రాయబడింది. అమాలేకీని గురించి చెప్తానని హామాను గారి గురించి ఎందుకు వచ్చానని అనుకుంటున్నారా? అవునా? హామాను గారు అమాలేకీయుడా? అసలు హామాను గారు ఎవరు? ఎవరయ్యా ఆయన అంటే ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట, హమ్మేదాత కుమారుడును అగాగీయుడనగు హామానును. హామాను గారి పుట్టు పూర్వోత్తరాలు ఏంటయ్యా అంటే హామాను గారి తండ్రి ఎవరట? ఎవరు? హమ్మేదాత కుమారుడును రాయబడిందండి. హామాను గారి తండ్రి ఎవరు? హమ్మేదాత గారు. రైట్. ఎవరట అయినా? అగాగీయుడు అని రాయబడింది. అగాగీయుడికి అమాలేకుడికి సంబంధం ఏంటి అసలు? అగాగీయుడికి అమాలేకుడికి ఉన్న సంబంధం ఏమిటాయా అంటే అసలు ఎవరిని అగాగీయులు అని అంటారు అంటే చరిత్రకారుల అభిప్రాయాన్ని బట్టి అగగు అనే వ్యక్తి నుంచి వచ్చిన వంశీకులనే అగాగీయులు అని అంటారట. ఏమంటారు? అగగు అనే వ్యక్తి నుంచి వచ్చిన వంశీకులను ఏమని పిలుస్తారు? అగాగీలు అని పిలుస్తారట. అసలు ఈ అగగ ఎవరు? ఈ అగగ ఎవరు అంటే చెబుతూనే ఉన్నారు. ఎవరట అంటే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 1-2 వచనాలను చూడండి, మీకు అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం నుండి చూడండి. తీశారా అందరూ? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారయా అంటే ఇది సమూయేలు గారి కాలం. ఎవరి కాలం? సమూయేలు గారి కాలం. ఇశ్రాయేలు ప్రజలు తమకు రాజు కావాలని కోరుకొని దేవుని చేత పట్టాభిషిక్తుడైన సౌలు గారి నాయకత్వంలో జరుగుతున్న సందర్భం ఇది. ఏంటయ్యా జరుగుతున్న సందర్భం అంటే దేవుడు సమూయేలు గారిచే సౌలు గారితో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే, నాకు గుర్తుంది. ఎవరు చెప్తారు ఈ మాట? దేవుడు చెప్తున్నారు. ఏంటి, ఏం జ్ఞాపకం ఉంది అంటే వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. సమూయేలు గారితో మాట్లాడుతున్నారు ఎవరు? దేవుడు. నాకు అమాలేకీయులు చేసినంతా గుర్తుంది, నాకు అంతా గుర్తుంది. మీరు ఈ సందర్భాలు చదువుతున్నప్పుడు భలే అనిపిస్తుంది. ఆసాపు గారు దేవునితో మాట్లాడింది చదివినప్పుడు భలే అనిపిస్తుంది. సమూయేలు గారితో దేవుడు మాట్లాడేటప్పుడు కూడా భలే అనిపిస్తుంది. ఎందుకంటే ఆసాపు గారు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడు నాకు గుర్తుంది, వాళ్ళు అలా చేశారు కదా. ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు చూడండి, అవును కదరా అది అలా చేశారు కదా. ఇలా సమూయేలు గారితో దేవుడు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఏమని? వాళ్ళు చేసిందంతా నాకు జ్ఞాపకం ఉంది. సమూయేలు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి విరోధులే నిలిచారు కదా వీళ్ళందరూ అమాలేకీయులు. సరే, ఇప్పుడు ఏం చేస్తావంటే కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయించు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా
బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయమని చెప్పెను. దేవుడు సమూయేలు గారితో సౌలు గారికి చెబుతున్న మాట ఏంటంటే, సమూయేలు వాళ్ళు చేసింది నాకు జ్ఞాపకం ఉంది, ఇదే విషయాన్ని వెళ్ళి సౌలుకి చెప్పు. ఏమని చెబుతామంటే, వారిలో ఒక్కరు కూడా మిగలకూడదు, వారికి సంబంధించిన ఒక్కటి కూడా మిగలకూడదు. అది గొర్రె కావచ్చు, గొడ్డే కావచ్చు, పురుషుడే కావచ్చు, స్త్రీయే కావచ్చు, ఎవరైనా ఏదైనా ఏది ఎవరు మిగలకూడదు. సర్వాన్ని బొత్తిగా కాల్చి నాశనం చేసేయండి, కాల్చేయండి మొత్తాన్ని. మరో విషయం సుమి, అది శపితమైనది, దానిలో ఏది ముట్టుకోవద్దు, ఏది తీసుకురావద్దు అని దేవుడు స్పష్టంగా సమూయేలు గారి ద్వారా సౌలు గారికి చెప్పారు. సమూయేలు గారి మాట విని సౌలు గారి యుద్ధానికి సిద్ధమయ్యి అమాలేకుల పైన దండెత్తారు. యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో వీరులై విజయ పతాకాన్ని ఎగరేసి తిరిగి వచ్చారు. అంతవరకు బాగానే ఉంది, విజయం మందే. అంత బాగానే జరిగిందిగా, అంత బాగానే జరిగిందా? యుద్ధం అంతా బాగానే జరిగింది, కానీ ఒక్క చోట మాత్రం చిన్నగా ఆశపడ్డారు అనడం కంటే ఆశపడ్డాము అంటే బాగుంటుందేమో. అంటే దాని ఉద్దేశం మీరు కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపోవాలి. ఏంటో వాళ్ళన్నీ యుద్ధాలే. ఇప్పుడు ఈ యుద్ధం ఎక్కడ చేస్తున్నారు మీరందరూ? ఈ యుద్ధం ఇప్పుడు ఏ కాలంలో వస్తున్నారు మీరు? మోషే గారి కాలం నుంచి అర్జెంటుగా మీరు సమూయేలు గారి కాలానికి వచ్చేయాలి. అప్పుడు ఒక రకమైన శిరస్త్రాలు ధరించి ఉంటారు, ఇప్పుడు మార్చేయండి వాటిని, చేంజ్. ఇప్పుడు వేరే రకమైన వాటిని. సౌలు గారి నాయకత్వంలో ఉన్నారు మీరందరూ చక్కగా ఎవరిపైన యుద్ధానికి వెళ్ళారు? అమాలేకుల పైన యుద్ధానికి వెళ్ళారు. పాతది కాదండి, ఇది కొత్త యుద్ధం. వెళ్ళిపోయారా? వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యుద్ధం చేశారా? చేశారు. గెలిచారా? గెలిచారు. విజయం ఎవరిది? మనదే. విజయం ఎవరిది? మనదే. ఎంత చేసిన మీరు ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే బాగుండేదిగా. ఏం చేశారో తెలియనట్టు చూస్తారేంటి? ఏం చేశారు మీరు? ఏం చేశారు? సర్లేండి, మీరు ఒప్పుకోవట్లేదుగా, గ్రంథం తప్పు చెప్పదుగా. మీరేం చేశారు రాయబడింది చూడండి. 9వ చరణం. సౌలును జనులను కూడి అగగును గొర్రెలను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. ఇక్కడ మీకు ఎవరు కనబడ్డారు? అగగు గారు. ఈ అగగు గారు ఎవరయ్యా అంటే పై వచనంలో ఉంటుంది, అమాలేకీల రాజైన అగగును. ఎవరి రాజు? అమాలేకీల రాజు. ఎవరు? అగగు గారు. ఇశ్రాయేలీలైన వారందరూ, సౌలు గారి నాయకత్వంలో యుద్ధం చేస్తున్న వారందరూ చేసిన తప్పిదం ఏంటంటే, దేవుడు పెద్ద లిస్టే చెప్పాడు. ఆయన ఏమని? మనుషులు చంపేసి గొర్రెలు తీసుకొచ్చేస్తావేమో, గొర్రెలు చంపేసి గొడ్లను తెచ్చుకుంటామేమో, లేదా స్త్రీలను చంపేసి పిల్లల్ని తేవడం దాసులుగా, పిల్లల్ని చంపేసి స్త్రీలను తేవడం, పురుషులు చంపేయడం, ఇలా ఏమన్నా వేటిలోనన్నా నువ్వు వదిలేస్తావేమో, వేటిని నీవు అస్సలు మిగిల్చకూడదు, మొత్తాన్ని నిర్మూలన చేశారని చెప్పాడు ఆయన. కానీ ఏం చేశారు మీరందరూ? సౌలు గారితో డీలింగ్ మాట్లాడుకున్నారు. ఏమని? రాజా సౌలా, యుద్ధం అంతేగా జరగాల్సింది, అదేగా. రాజా సౌలా, అదిగో చూడు, మంచి ఎద్దు ఉంది అక్కడ, దాన్ని ఎలా చంపుతామయ్యా? మనం తీసుకెళ్ళి దేవునికి బలిద్దాం, అంతేనా? మనం కొన్ని తీసుకుందాం, కొన్ని దేవునికి బలిద్దాం. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? జనులు. అంటే జనులు అంటే ఎవరండి? మనల్ని పెట్టుకోవాలి. మీరేగా యుద్ధానికి వెళ్ళింది. ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు రాజుగారితో, రాజా అది అక్కడ చూడు, మంచి గొర్రె ఉంది, అది మనం తీసుకెళ్ళామనుకో మనకు బాగా పనికి వస్తుంది, అంతేనా? ఇలా ఏం చేశారట? అగగు గారిని, రాజైన అగగు గారిని బతకనిచ్చారు. ఏం చూసి బతకనిచ్చారో తెలియదు, మరి ఎందుకు బతకనిచ్చారో మీకే తెలియాలి. రాజుగారిని వదిలేశారు. అలాగే
గొర్రెలలోను ఎడ్లలోను మంచి క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని. ఎంత మంచోళ్ళో తెలుసా మీరు? అన్నీ మంచే. ఒక్కటనా జడ్డ తీసుకున్నారా? అన్నీ మంచివే. మంచి మంచి ఏరుకున్నారు. వాళ్ళు యుద్ధమే చేశారో ఏరుకున్నారో అర్థం కాల. మంచి మంచి వాటిని ఏరుకొని ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? తిరిగి తీసుకొచ్చేశారు. అయితే ఈ విషయం దేవుడికి తెలియకుండా ఉంటుందా? ఎక్కడ దాక్కుందాం చెప్పండి. పోనీ ఒకవేళ అలా సాటిస్ఫై అవ్వాలంటే మనం కళ్ళు మూసుకొని, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు మనం కూడా ఉండాలంతే. మనం కళ్ళు మూసుకొని దేవుడిని చూడలేదు అనుకోవడమే. దేవుడు చూడని సమయాలు సందర్భాలు ఏమి ఉండవు కదా. చూశాడు దేవుడు. ఇప్పుడు రాత్రి వేళ సమూయేలు గారి దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఎవరు? దేవుడు. సమూయేలు నీచమైన స్థితిలో ఉన్న సౌలుని ఇశ్రాయేలీలకు రాజుగా నిలబెట్టాను కదా నేను. అలాంటి సౌలు ఎందుకు నాకు వ్యతిరేకంగా వెళ్ళాడు? ఇదిగో నేను చెప్పాను కదా, చెప్పానా లేదా? ఏది కొల్లగొట్టి తీసుకురావద్దు, దేన్ని ఆశించొద్దని చెప్పాను కదా. అయినా ఎందుకు వెళ్ళారు వీళ్ళు? అంత అవసరం ఏముంది? తీసుకోవాల్సినంత అవసరం ఏముంది? మీకు విస్తారమైనవి నేను అనుగ్రహించలేదా? నేను ఇవ్వలేదా? ఆయన ఎందుకు కావాలి మీకు? నీకు అంత అవసరం ఏంటి? కానీ వాళ్ళందరూ ఆ శపితమైన సొమ్మును తెచ్చుకున్నారు. సౌలు దానికి సమ్మతించాడు. ఇక సమూయేలు గారు కోపావేశుడైపోతాడు. మీరు పేజీ తిప్పితే కనబడుతుంది ఆ మాట. 11వ వచనం ఆఖరి మాట. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం ఆఖరి మాట. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచూ ఉండెను. రాత్రి అంతా మొరపెడుతూనే ఉన్నాడు ఆయన. దేవా నేను చెప్పానయ్యా అయినా సౌలు వినలేదయ్యా, అసలు ఈ సౌల్ని అని కోపావేశుడై దేవునితోనే మాట్లాడుతున్నాడు ఆయన. తెల్లారింది. తెల్లవారుజామున సమూయేలు గారు ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఎక్కడికి? సౌలు గారి దగ్గరికి. సౌలు గారు ఒక చోటు నుంచి మరో చోటకి వెళ్ళారని వర్తమానం అంది దీనికి. సరే అక్కడికి వెళ్తాడు ఈయన. వెళ్ళిన తర్వాత సౌలు గారు వచ్చి రావడంతోనే సౌలు గారు ఏమంటారు తెలుసా? ఏమంటారు? యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చిననగా. మీరు ఊహించండి, దేవుని వలన నువ్వు ఆశీర్వాదం పొందుతావయ్యా, నువ్వు చెప్పినవన్నీ నేను చేసేసా. అసలు ఎంత సంతోషంగా ఉన్నాడో సౌలు గారు. అసలు మొత్తం చేసేసానయ్యా నేను. అప్పుడు సమూయేలు గారు అడుగుతారు, అవునా మరి నాకు వినబడుతున్న ఆ రంకుల శబ్దాలేంటి? గుండెలో గభే అసలు అలా ధబేల్ మనో శబ్దం పడింది. ఎవరికి? ఓ బండరాయి పడినట్టు పడింది. ఎవరికి? సౌలు గారికి. అమ్మ బాబే, తెలిసిపోయింది దీనికి. ఇప్పుడు బొంకుతున్నాడు మళ్ళీ ఆయన. అయ్యా అది ఎందుకు తెచ్చావు అనుకుంటున్నావు? మన దేవుడైన యెహోవాకి బలివ్వడానికయ్యా. మంచి లేతగా కొవ్వు పట్టున్నాయి అవి. అదేనా? మంచి నిగనిగలాడుతూ కనబడుతున్నాయి మాకు అవి. ఎవరికో కాదు, మన దేవునికే. అప్పుడు సమూయేలు గారు ఏమంటారు తెలుసా? మీరు 23వ వచనాన్ని చూడండి. 23వ వచనం, 22వ వచనాన్ని చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించు సౌలు. ఆయన ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి నేను ఆయన కోసమే దహన బలి ఇవ్వడానికి తీసుకొచ్చానంటే ఆయన సంతోషిస్తాడనుకుంటున్నావా అంటూ చెప్తున్న మాట, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మాట వినడం ఎందుకయ్యా శ్రేష్టం అంటే దానిని బట్టి దేవుడు ఆనందిస్తాడు కాబట్టి. నువ్వు కోట్లు పెట్టి ఎన్ని చేసినా దేవుడు వాటిని బట్టి ఆనందిస్తాడా? నేను దేవుడు ₹1,00,00,000 కానుకిచ్చానండి అంటే దేవుడు ఆనందిస్తాడా? నేను ₹1,00,00,000 పెట్టి అన్నదానం చేశానండి అంటే దేవుడు ఆనందిస్తాడా? ఇస్తాడా?
చెప్పిన పనిని చెప్పినప్పుడు చెప్పినట్టు చేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవుడు సంతోషించట అంటూ నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళావు, నీ సింహాసనాన్ని దేవుడు తీసేశాడు, నీ స్థానంలో దేవుడు మరొకరిని నిలబెట్టాలనుకుంటున్నాను అన్నప్పుడే అప్పుడు ఎలా బతిమలాడతాడో తెలుసా ఆయన? నా కొరకు ప్రార్థన చేయవయ్యా, అయ్యా సమయంలో నా కొరకు ప్రార్థన చేయి, నేను ఈ ఒక్కసారికి నన్ను క్షమించాయా, ఈ ఒక్కసారికి చెప్పిన ప్రతిదీ చేశాను కదా నేను, ఈ ఒక్కసారి దొరికిందా అవకాశం? అప్పుడు సమూయేలు గారు ఆ అమాలేకీయుల రాజు నా దగ్గర తీసుకురండి అంటాడు ఆయన. ఈ సందర్భం జరిగినప్పుడు ఆ అమాలేకీయుల రాజు నా దగ్గర తీసుకురండి అని 32వ వచనంలో చెప్తాడు ఆయన. ఏమనంటే, సమూయేలు అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరికి తీసుకుని రండి అని చెప్పాను. ఇప్పుడు సమూయేలు గారు వీళ్ళు బతికించారు కదా, ఎవరిని? అగగు గారిని బ్రతికే ఉంచారు. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడుగా, చంపలేదుగా ఆయన్ని, తీసుకుని రండి ఆయన అన్నాడు ఆయన. ఇప్పుడు అగగు గారు ఎలా వస్తున్నారో తెలుసా? ఎలా వస్తున్నారో మీరు ఆ సన్నివేశాన్ని ఊహిస్తే అందంగా ఉంటుంది. ఎలా వస్తున్నారో తెలుసా ఆయన? అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గడిచిపోయేనే అని చెప్పగా, ఎలా వస్తున్నాడంట? సంతోషముగా. అంతేనా? అంతేగా? అరే నాకు మరణశ్రమ లేదు, అంతేనా? ఆ సంతోషంలో ఉండగా సమూయేలు గారు ఏమన్నారు తెలుసా? ఏమన్నారంటే, సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును ఎలా నరికాడంట ఆయన. అంటే ఏంటో తెలుసా? తుత్తునీలుగా నరకడం అంటే ఏంటి చెప్పండి? ముక్కలుగా నరకడం. ఎంత కోపం లేకపోతే దేవునికి, అంత కోపావేశుడై సమూయేలు గారు రాత్రంతా ప్రార్థన చేసి ఉదయాన్నే వచ్చి సమూయేలు గారు సౌలు గారికి నీ సింహాసనం లేదని చెప్పి అగగు రాజుని దగ్గరికి తీసుకొని వచ్చి సంతోషించు. ఇప్పుడు అగగు గారు వస్తూ ఉండుంటే సమూయేలు గారు అనుకుంటూ ఉండుంటారు, మంచిగా ఎగురుతూ వస్తూ ఉంటాడుగా, అంతేగా? ఇప్పుడు సంఖ్యలు వేసేసి ఉండుంటారు కదా, సంఖ్యలు వేస్తూ వస్తూ ఉంటాడని ఊహించండి ఆ సన్నివేశాన్ని. సమూయేలు గారు ఎక్కడ కూర్చున్నారు అనుకుందాం. ఇప్పుడు కూర్చున్న సమూయేలు గారి దగ్గరికి తీసుకొని వస్తున్నారు. ఎవరిని? రాజైన అగగు గారిని తీసుకొని వస్తున్నప్పుడు ఎలా వస్తున్నాడు? నాకు లేదుగా, అంతేనా? సంతోషంగా ఎగురుకుంటూ వస్తున్నప్పుడు ఇప్పుడు సమూయేలు గారు అనుకుంటున్నారు, కానీ ఎగురు, ముందు ఉందలే, ఏంటి ముసళ్ళ పండుగ, ఎంతకాలం ఎంతసేపు ఈ ఆనందం నీది? నీ కత్తి అనేక మంది స్త్రీలకు పిల్లలు లేకుండా చేసింది, నీ తల్లి కూడా అనేక మంది స్త్రీలలో అలాంటిది అవుతుంది, అలాంటి స్త్రీలలో ఒకటవుతుంది అని తుత్తునీలుగా నరికేశాడు ఆయన. ఆ అగగు వంశీకులనే తరువాతి తరాలలో అగాగీలుగా పేరు పొందారు. ఎందుకయ్యా ఇక్కడికి వచ్చామంటే, అగాగీయుడైన హామాను అని రాయబడింది కదా. ఆ అగాగీయుడనే పదం ఎందుకు వచ్చిందయ్యా అంటే, అమాలేకీయులను పరిపాలించిన, ఎప్పుడు? సౌలు గారి కాలంలో అమాలేకీయులను పరిపాలించిన రాజైన అగగు ఎవరైతే ఉన్నారో, ఈ అగగు గారి వంశీకులను తరువాతి తరము వారిని అగాగీయులుగా పిలువబడ్డారు. ఆ అగాగీయుల సంతానంలో నుండి వచ్చిన వాడే ఎవరు? అందుకే ఆ బీజం పోలా. మొక్కనిది ఎవరు చెప్పండి? హామాను గారికి నమస్కరించినది ఎవరు? కానీ జాతిని మొత్తం నాశనం చేయాలనుకుంటున్నాడు ఎవరు? అవునా? కోరిక అదేనా అణుచుకోలేకపోవడం అంటే? అంతేనా? నీకు వ్యతిరేకంగా నిలిచిన మొర్దెకైని చంపు, పోనీ న్యాయంగా ఉంటుంది. జాతినే చంపాలని నువ్వు ఆలోచిస్తున్నావంటే నీ మనస్సును నువ్వు అణుచుకోగలుగుతున్నావా? అమాలేకీయులు తరతరముల వరకు నీకు శత్రువులే, నాకు విరోధులే. ఎందుకు? ఎన్ని తరాలు గడిచినా నా ప్రణాళికకు వారు విరోధులే. ఇప్పుడు చెప్పండి, మోషే గారి కాలంలో
అమాలేకీయులు ఎలాగైతే కపటోపాయాన్ని పన్నారో, ఎస్తేరు గారి కాలంలో హామాను గారు కూడా అలాంటి కపటోపాయాన్నే పన్నారు. అక్కడ వాళ్ళు పన్నిన కపటోపాయమైన, ఇక్కడ హామాను గారు పన్నిన కపటోపాయమైన రెండూ కూడా ఎవరి రాకను పరోక్షంగా అడ్డుకుంటున్నారు వారందరూ, ఎవరి రాకను అభ్యంతరపరుస్తున్నారు వారందరూ, యేసు ప్రభు వారి రాకనే అభ్యంతరపరుస్తున్నారు. అది ఎవరి కోరిక, ఎవరి అభిలాష? అది దేవుని కోరిక. అది దేవుని సింహాసనమునకు వ్యతిరేకముగా నిలిచిరి. సాధించగలిగాడా హామాను గారు? నిలబడగలిగాడా దేవునికి వ్యతిరేకంగా? అప్పటికే దేవుడు ఒక హింట్ని ఇచ్చాడు ఆయనకి. ఏమని? అప్పటికే తాకీదుల్ని ముద్రించేస్తాడు ఎవరు? హామాను గారు. యూదా జాతిని అంతటిని కొల్లగొట్టి వారి సొమ్మంతటిని దోచుకోవాలి అని అప్పటికే సామ్రాజ్యంలో ఉన్న ప్రతి వారికి తాకీదులు పంపించేస్తాడు ఈయన. ఎవరు? రాజముద్రను వేయించి మరి. ఎవరు? హామాను గారు. కానీ ఈ మధ్యలో ఒక సన్నివేశం జరుగుతుంది, అది మనకందరికీ తెలుసు. మొర్దెకై గారు ఎప్పుడో చేసిన సహాయాన్ని రాజుగారు నిద్రపట్టని రోజు తీసి చదివారు. ఆ చదివిన రోజు జరిగిన సందర్భం మనకందరికీ తెలుసు. మొర్దెకై గారిని హామాను గారే సన్మానించాల్సి వచ్చింది. అప్పుడైనా అర్థమై ఉండాలిగా. ఏమని? నేను పన్నిన పన్నాగము అప్పటికైనా ఆయనకు అర్థమై ఉండాలి. ఒకవేళ ఆయనకు అర్థం కాకపోయిండుంటే చెప్పినప్పుడు వినాలి. ఎవరు చెప్పారు చెప్పండి? తన సగభాగమైన భార్యే చెప్పింది. చూద్దాం అన్నమాట. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. ఈ మాటను చూసుకొని మనం ముగించుకుందాం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. మీరు ఆఖరి 3 లైన్లు చూడగలిగితే, జెరెషును, అతని భార్య అయిన జెరెషును, అంటే అక్కడ ఆయనతో పాటు అందరూ ఉంటారు. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులందరికీ తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులను, అలాగే ఎవరు చదవండి, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు. రాయబడిందన్నమాట, కలుగదు. అతని చేత అవశ్యముగా చెడిపోదువని అతనితో అనిరి. చెప్పినప్పుడైనా వినాలిగా. వినాలా వద్దా? ఆయనకు అర్థం కాలేదు. దేవుడు ఆ సన్నివేశంలోనే అర్థమైద్దేమో అనుకున్నాడు. అర్థమైందా? అర్థం కాలే. పోనీ తర్వాత తన భార్య చెప్పినప్పుడైనా అర్థం చేసుకోవాలని అర్థం చేసుకున్నాడా? చేసుకోలేకపోయాడు. దాని ఫలితం ఏమిటో తెలుసా? ఏ ఉరికంబం మీదైతే మొర్దెకై గారిని చంపాలనుకున్నాడో అదే ఉరికంబం పైన ఆయన చనిపోయాడు. తన భార్య చెప్పింది, ఇప్పుడు కాదయ్యా, మునుపటి నుండే అమాలేకీయులు ఇశ్రాయేలు పైన గెలిచిన దాఖలాలే లేవు. ఎందుకు ఎగిసిపడుతున్నావు? వద్దు, మానే, నీకు అది రావడం అసంభవం అని భార్య వలన దేవుడు హెచ్చరించినప్పుడు వినాలిగా. విన్నాడా? దీనికి గల కారణం ఏంటయా అంటే ఒకటే, దేవుని ప్రణాళికకు వ్యతిరేకముగా నిలిచి తమ మనస్సును అణుచుకోలేకపోయారు. అదేనా మనం మొదటిగా చదువుకున్న మాట అదే కదా. ప్రాకారము లేక పాడైన పురమెంతో తన మనస్సును అణుచుకోలేనివాడు అంతే. ఇదే వీరు పోతే పోయిందిలే, ఏమైద్దిలే అనుకొని ఆనాడు అమాలేకులు సర్దుకొని ఉండుంటే దేవుడు వారికి విరోధి అయ్యేవాడా? ఆ తరువాత కాలంలో హామాను గారు సర్దుకొని ఉండుంటే అంతటి అనార్థం జరిగేదా ఆయన జీవితంలో? అందమైన పురము వంటి జీవితాలలో నుండి ఎలాంటి స్థితికి చేరిపోయారు వాళ్ళందరూ? పాడైన పురములయ్యారు. ఈరోజు దేవుడు మనకందరికీ చెబుతున్న మాట ఏంటి అంటే, క్రీస్తు ఈ లోకమునకు వచ్చుటకు వారు అభ్యంతరపరిచారు. వాస్తవమే, అది గడిచిపోయింది. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చే సుమారు 2000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈరోజు క్రీస్తు నీలోనికి రావాలి.
ఈరోజు క్రీస్తు నీలో జన్మించాలి. మరి ఇప్పుడు నీలో ఆయన జన్మించాలని ఇష్టపడుతున్నప్పుడు, ఆయన నీలో వచ్చుటకు దేవుడు నిర్ణయించినప్పుడు, ఆయనని నీ క్రియల చేత అభ్యంతరపెడుతున్నావా? ఆనాడు అమాలేకీయులు మోషే గారి కాలంలో ఎలాగైతే దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా ఆటంకపరిచారో, ఆ తరువాతి కాలంలో ఎస్తేరు గారి కాలంలో హామాను గారు దేవునికి వ్యతిరేకముగా ఎలాగైతే నిలిచారో, ఈరోజు క్రీస్తుని నీలో పంపాలని దేవుడు ఇచ్చయించుచున్నప్పుడు నీ క్రియల చేత ఆయన ప్రణాళికకు అడ్డుగా నిలుస్తున్నావా? ఆటంకపరుస్తున్నావా? నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆసాపు గారు చెప్పారు. ఎలా ఉంటుంది? కీర్తనల గ్రంథము 83వ కీర్తన 18వ చరణం. కీర్తనల గ్రంథం 83వ కీర్తన 18వ చరణం. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. ఆ స్థితికి ఇంకా మనం వచ్చామా? వస్తామేమో. ముందుగానే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా నేను దేవునిలో ఉన్నానని భ్రమలో బ్రతుకుతున్నామేమో. ఒకసారి బయటకు వచ్చి ఆలోచించండి. ఒక సర్కిల్ని గీసుకొని ఇది చేస్తే సరిపోతుంది, ఇందులో ఉంటే సరిపోతుంది, ఇది చేస్తే చాలు అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీలో క్రీస్తున్నాడా? నీలో క్రీస్తు ఉండాలనే నా ఇచ్చ, నా కోరిక అది. కానీ నీలో వచ్చుటకు నా కోరికను వ్యతిరేకించి నీ ఒకవేళ నిలబడితే, అమాలేకులు ఎలాగైతే పాడైన పురము వలె అంతమయ్యారో నీ జీవితం కూడా అలానే అవుతుంది. కారు చిచ్చు కాల్చినట్లు, దేనిని? కొండల్ని కాల్చినట్లు కాల్చేస్తాడు ఆయన. ఇది నా మాట కాదు. కాల్చబడిన తరువాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? నేడే రక్షణ దినం. ఈ క్షణమే దేవుడిచ్చే అవకాశం. ఇకను క్రీస్తులోనికి రాక, బాప్తిస్మమును తీసుకొనక దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారు ఎవరైనా ఉంటే ఇకనైనా క్రీస్తులోనికి రండి. ఒకవేళ క్రీస్తులోనికి వచ్చి మరలా పాపములోనికి పడిపోయి క్రీస్తును కోల్పోయిన వారు మనలో ఎవరైనా ఉంటే, మన క్రియల చేత అభ్యంతర పెట్టి దేవుని ప్రణాళికను ఆటంకపరిచేవారు ఎవరైనా ఉంటే, ఈరోజు మరలా దేవుడు చెబుతున్న మాట ఏం చేయాలి? క్రీస్తు నీలో జన్మించేటట్టు చూడాలి. క్రీస్తును కలిగి మీరు జీవించాలి. అందుకే పౌలు గారు అన్నారు, ఇక మీదట నాలో జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించును. అలాంటి బ్రతుకుల వలె మన బ్రతుకులు ఉండాలి. ఒకవేళ అలా కాక మన కోరికలను అణుచుకోలేక పాడైన పురము వంటి వారమైతిమా, మనము చేరు గమ్యము నరకము. కాబట్టి ఇకనైనా ఏం చేయాలి? మేలుకోండి. మనకందరికీ దేవుడు చెప్తున్న మాట ఇది. మేలుకుందాం, ఇతరులను మేల్కొలుపుదాం, మనల్ని మనము దేవుని ఎదుట అప్పగించుకునే పరిశుద్ధులుగా ఉందాం. క్రీస్తును ధరించిన వారమై క్రైస్తవులుగా దేవుని ఎదుట నిలబడి ఆ సర్వలోకాన్ని పరిపాలిస్తున్న దేవుని యొద్దకు చేరువారిలో మనందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి.